నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ ఒక బీజేపీ ఏజెంట్ లెక్క చూస్తూ ఉన్నారా, బీజేపీ కోవట్ లెక్క చూస్తూ ఉన్నారా? మనం గతంలోనే తెలంగాణ పత్రికలో ఒక వార్త రాష్ట్రం చాలా రోజుల క్రితం, దాదాపు 2 నెలలు ఏమవుతుంది, బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త రాష్ట్రం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాలు, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే, పరిశీలిస్తే నిజంగానే అది వాస్తవం అని అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 1.5-2 సంవత్సరాలు అవుతుంది ఒంటరిగా రేవంత్ రెడ్డిని సింగిల్ 1-to-1 మీటింగ్ జరగక ఏదో సభ మీదనో లేకపోతే ఓ 10 మందితో కలిసిపోవడము, మొన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళతో పోయి కలిసవడము అర్థ తప్ప ఒంటరిగా ఆయన కలిసి 1-to-1 డిస్కస్ చేసి సంవత్సరం దాటిపోయింది, 2 సంవత్సరాలుగా వస్తుంది దగ్గర. ప్రధానంగా లోక్సభ ఎన్నికల తర్వాత బాగా గ్యాప్ పెరిగింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేశారు, బీజేపీకి సహకరించారు. అసలు అంత బలంగా లేనటువంటి బీజేపీ మీరు ఒకసారి టాలీ చేసినా కానీ చూడండి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. కానీ అంతకుముందు ఒక 3 నెలల ముందే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 సీట్లే వచ్చినాయి. మరి అది అట్టటి సాధ్యమవుతుంది? 8 ఎంపీలు వస్తే సరే బలం ఉంది కాబట్టి వచ్చిందని అనుకుందాం. మరి అంతే బలం 4 నెలల క్రితమే జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు లేదు? అప్పుడు 8 అనుకున్నప్పుడు లోక్సభకు 2 లెక్క వేసుకున్నా కానీ ఒక లోక్సభ పరిధిలో దాదాపు 4-5 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. 2 వేసుకున్నా కానీ ఓ 16-15 రావాలి కదా బీజేపీకి. మరి ఎందుకు 8 వచ్చినాయి? ఇక్కడనే బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు, బీజేపీ చెప్పినట్టే చేస్తున్నాడు, బీజేపీ బలపడడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సహకరిస్తున్నాడు అనేటువంటి మాట మనం చెప్పేది కాదు, మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ ఆ ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఆయనకు 1-to-1 అపాయింట్మెంట్ ఇస్తలేడు. మీరు చూస్తూ ఉండండి, రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగి మోడీ అదాని ఒకటే అని చెప్పేసి పాదయాత్రలు చేసి, ఆ యాత్రలు చేసి, ఈ యాత్రలు చేసి ప్రచారం చేసిండు. కానీ ఒక్క దెబ్బతోటి అధికారంలోకి రాగానే నెలల గ్యాప్లోనే అదే డిసెంబర్లో దావోస్ పర్యటనకు పోయి అదానితో ఒప్పందాలు చేసుకొని వచ్చిండు. బూడిదలో పోసిన పన్నీర్ లెక్క కాలే. రాహుల్ గాంధీ ఎంత కష్టపడి ఆ వ్యతిరేకతను మొత్తాన్ని కూడగట్టి దేశం మొత్తాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండు. అదానికి మోడీ దోష పెడతా ఉన్నాడు దేశ సంపదను అని చెప్పేసి. అలాంటి అదానితోటి నువ్వు పెట్టుబడుల ఒప్పందం చేసుకొని వస్తుంది. ఒక ఒప్పందమే కాదు, స్కిల్ యూనివర్సిటీ కోసము 100 కోట్లు విరాళం ఇస్తే కూడా తీసుకున్నాడు, బాజాప్తా తీసుకున్నాడు. నేను తీసుకున్నా అని కూడా చెప్పిండు ఆయన. ఇగో ఇంత డ్యామేజ్ చివరికి నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నేషనల్ మీడియాకి సమాధానం చెప్పుకోలేక నీళ్లు మింగితే అప్పుడు ఏడ్చుకుంటా ఒకరొకరు కడుపు మండింది, కడుపు ఉబ్బరం పడిందని ఏడ్చుకుంటా మళ్ళీ ఆ పైసలు తిరిగి వెనక్కిచ్చాడు. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సహకరిస్తున్నటువంటి తీరు. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బీజేపీ ఎంపీలు ఏడా గెలిచిర్రో అక్కడ చూడండి వీక్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు, కానీ ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసింది కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. కానీ అధిష్టానం మాత్రం అసలు విషయాన్ని, అసలు వాస్తవాన్ని పసిగట్టి రేవంత్ రెడ్డి గారిని దాదాపు సంవత్సరంన్నరగా దూరం పెడుతూ వచ్చింది. ఈ గ్యాప్లో కూడా ఆయన సీఎం అయినాక కూడా మోడీని దగ్గర 40-50 సార్లు 40-50 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎక్కువ సార్లు ఇప్పటికి నాకు తెలిసి 5-6 సార్లు 7-8 సార్లు మోడీని కలిసిండు. ఈ గ్యాప్లో పోయినప్పుడల్లా కలుస్తాడు, అధికారికంగా కొన్నిసార్లు, అనధికారికంగా కొన్నిసార్లు, వాళ్ళ దూతలతోటి కొన్నిసార్లు ఇట్లా కలిసి వస్తూ ఉంటాడు. కానీ రాహుల్ గాంధీని ఒక్కసారి కూడా కలవలే. ఎంపీ ఎన్నికలు అయిపోయాక డైరెక్ట్గా 1-to-1 ఆయన అపాయింట్మెంటే ఇవ్వలే. వాళ్ళు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం ఏం ఫీల్ అవుతుందంటే కాంగ్రెస్ కీలక నిర్ణయాలు కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మోడీకి చేరవేస్తున్నాడు, బీజేపీ పార్టీకి చేరవేస్తున్నాడు అనేటువంటి అనుమానము అధిష్టానం నుంచి వస్తున్నట్టు మాట ఇదే కాంగ్రెస్ వర్గాలు, ఇదే కాంగ్రెస్ సీనియర్ వర్గాలు చెప్తా ఉన్నాయి. నమ్ముతలేదంట. ఎందుకంటే రేపు పరిస్థితులు ఏ రకంగా మారినా, ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ గెలిచే అవకాశం లేదనుకో, వెంటనే ఇమ్మీడియట్గా బీజేపీలోకి దుంకిపోవడానికో, లేకపోతే ఇంకొక పాత ప్లాట్ఫామ్కి పోవడమో, లేకపోతే కొత్త దుకాణం పెట్టడమో ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ అధిష్టానం లోపల ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, మెల్లగా చాకచక్యంగా, స్పీడ్గా చేస్తలేరు, చాలా చాకచక్యంగా మీనాక్షి నటరాజన్ని పెట్టిరు. మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపదాస్ మున్షిని పెట్టిరు.
ఆమెను తీసేసి మీనాక్షి నటరాజన్ గారిని పెట్టిర్రు. ఆమెను పెట్టి రేవంత్ రెడ్డి తోకలు కట్ చేసే పని చేస్తున్నారు. మన ఆజలకే ఇచ్చిర్రు, మన ఢిల్లీలో 3 రోజులు ఉండి అలా ఆజలకే ఇచ్చిర్రు, బాబు నీ దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు హోమ్ కానీ, విద్య కానీ, మున్సిపల్ కానీ ఈ 3 తీసేస్తాం, ప్రధానంగా హోమ్ అయితే తీసేస్తాం, హోమ్ నీ దగ్గర ఉంచము అని చెప్పేసి. దాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రిని మారుస్తాం, హోమ్ నీ దగ్గరనే పెట్టుకో, ముఖ్యమంత్రిని మారుస్తాం. సో ఇట్లా ఆయనకు జలకిచ్చిర్రు, కానీ మార్చలే. ఎందుకు మార్చలేదు కూడా అధిష్టానానికి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా మార్చేస్తే ఆయన బయటికి వెళ్ళినా ఏమైనా కొంత ప్రభుత్వం నుంచి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లస్ మనకు పార్టీకి కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఆ రేవంత్ రెడ్డి నుంచి అందుతూ ఉన్నాయి, కొంత అన్ని సర్దుబాట్ల వ్యవహారాలు. సో కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఒక జలకైతే ఇచ్చిర్రు. ఈ జలకు ఎప్పటిలోపిస్తే ఇంకా ఎప్పటిలో పూర్తి అవుతుంది అంటే రేపు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ జలకని ఫుల్ఫిల్ చేస్తారు. 100% మీరు చూస్తూ ఉండండి. అయితే ఆయన తోకలన్నీ కట్ చేసి కేవలం డమ్మీ ముఖ్యమంత్రిగా పెడతారు, పవర్స్ అన్నీ కట్ చేసి, లేదా ముఖ్యమంత్రిని మార్చేస్తారు. ఇది మాత్రం ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు ఇందులో. వాళ్ళు రేవంత్ రెడ్డిని 200% బీజేపీ కోవర్ట్ కింద, బీజేపీ ఏజెంట్ కింద, మోడీ మనిషి కింద, ఏబీవీపీ మనిషి కింద, ఆర్ఎస్ఎస్లో పనిచేసేటువంటి మనిషి కింద ఆయనను చూస్తూ ఉన్నారు. 100% ఆయనని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి నిశ్చితంగా ఆయన గెలవకుండా కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలను పెట్టుకొని, అంటే పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలను పెట్టుకొని అసలు వాస్తవాలను తెప్పించుకుంటా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లను ఎప్పటికప్పుడు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. సో అందుకే మోడీతో కలిసినంత ఈజీగా రాహుల్ గాంధీతో కలవలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.